ఇది ఫ్లాగ్ హోస్టింగ్ చేసే ప్లేస్ అనుకుంటా. అంతే ఫ్రెండ్స్, వెళ్ళిపోతున్నాము. చాలాసేపు అయిపోయింది, అంతా చాలా ఓల్డ్ అయిపోయింది. జస్ట్ పోర్ట్ గా పెట్టారు చూడ్డానికి. ఇది బాయ్ అనుకుంటా, చాలా లోతుగా ఉంది, కంచేసేసారు. ఇక్కడ ప్లేసెస్ కూర్చోనికి ఉంది, చాలా బాగుంది పోర్ట్, కానీ పాడుపడిపోయింది. చూడండి మొత్తం చాలా ఉంది. వెళ్తున్నాం ఫ్రెండ్స్. మిర్జాఫర్లో ఫొటోస్, స్నాప్స్ అన్ని తీసేసుకొని వెళ్ళిపోతున్నాం మెల్లగా. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాం, గోకర్ణలోనే. చూద్దాం నెక్స్ట్ ఏ ప్లేస్. బీచ్ ఆర్ సంథింగ్ బీచ్ ఏదో ఉంది, పేరు. బాయ్ 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 మీర్జా బోట్. వస్తున్నాము, బయట నుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. మొత్తం మీద మీర్జా ఫోర్ట్. మా అమ్మ స్టిల్ నిల్చుంది ఇక్కడ, చూడండి. సరిగా నిల్చో. స్టిల్ ఇచ్చింది, సో అలా తీసేసి స్టార్ట్ అయిపోతున్నాం, వెళ్ళిపోతున్నాం. మళ్ళీ వాన స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, అయినా వెళ్తున్నాం అలాగే. చూడండి ఎలా పడుతుందో వాన. మరి రివర్ చూడండి ఎంత ఫుల్గా ఉందో, ఫుల్ వాటర్ ఉంది. ఇప్పుడు మ్యాంగ్రూవ్ బోర్డ్ వాక్ వచ్చాము, చూద్దామనండి ఎలా ఉంటుందో. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ బోర్డు పెట్టారు, చూద్దాం రండి ఏమేమి ఉంటాయో ఇక్కడ. ఇవి కూడా ఇలా ఇచ్చాడు చూడండి, ఇలా మంచిగా ఇలా ఇచ్చాడు. అరే నా పర్స్ లో ఉండాలి, ఉన్నట్టుందిరా. మ్యాంగ్రూవ్స్ బోర్డ్ వాక్. దీనికి టికెట్ ఉందండి, 10 రూపీస్ పర్ పర్సన్. సో తీసుకున్నాము, స్టార్ట్ అవుతున్నాము. ఇదండి ఇలా వాకింగ్. అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ. మ్యాంగ్రూవ్స్ బోర్డ్ వాక్ అంటే సో చెట్ల మీద నడవాలనుకుంటా. చాలా బాగుంది ఇక్కడ, అన్ని గ్రీనరీయే, సూపర్ ఉంది. కొంచెం దూరం వెళ్ళొచ్చేస్తాంపా, ఎక్కువ దూరం లేదు, 10 minutes అన్నాడు. మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ. అందరు ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నాను. బోర్డ్ వాక్.
చూడండి ఇక్కడ అంత వాటర్ ఉన్నాయి, వాటర్ చెట్లు, వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉన్నట్టు పెట్టారు ఇక్కడ. బయాలజికల్ స్పెషాలిటీస్ ఆఫ్ మ్యాంగ్రో ప్లాంట్స్. సో ఈ ప్లాంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క చెట్టు ఉన్నట్టు పెట్టారు ఇక్కడ చూడండి. మ్యాంగ్రోవ్స్ క్లాసిఫికేషన్, చాలా రకాల చెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. మొత్తం చెట్లే, చెట్ల మధ్యలో బ్రోడ్ వాక్ లాగా పెట్టి నడిచేలాగా పెట్టారు. చాలా బాగా పెట్టారు ఇక్కడ. మొత్తం గ్రీనరీ, చూడండి మొత్తం చెట్లే ఉన్నాయి ఇక్కడ. ఒకళ్ళు వచ్చినప్పుడు చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం గ్రీనరీయే, అంత పొల్యూషన్ లో ఉండి ఇక్కడ ఒకసారిగా చూస్తే చాలా బాగుంది. అంత వాటర్, ఇక్కడ ఫిష్ కూడా ఉన్నాయని పెట్టిన బోర్డు. అది కన్నడలో ఉంది, నాకు రాదు. సిల్వర్ ఫిష్, ఎవ్రీథింగ్. ఇంకా అందరితో వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. అన్ని చూసుకొని కాసేపు ఫోటోలు తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాం. కార్ దగ్గరికి వెళ్తున్నాం. కార్ దగ్గరికి వెళ్ళిపోయి ఎకో బీచ్కి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి లాక్ చేస్తాం. ఇప్పటికైతే ఎండ్ చేస్తున్నాను వీడియో. ఎకో బీచ్కి వచ్చాము. ఇక్కడైతే చాలా బాగుంది, చూపిస్తాను ముందుకు తిప్పి. చాలా బాగుంది ఇక్కడ. అసలు చూడండి ఎంత పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి ఇక్కడ. ఎకో బీచ్ ఇది. మార్నింగ్ వెళ్ళింది గోకర్ణ బీచ్, ఇక్కడ ఎకో బీచ్ ఇది. మ్యాంగోస్ వాక్ బోర్డ్ ఆపోజిట్ రోడ్ లోనే ఇది ఉంది, చాలా దగ్గర. వచ్చినప్పుడు ఇది కూడా ట్రై చేయండి ఒకసారి. చూడండి అసలు ఎంత ఫోర్స్ గా ఉందో ఇక్కడ. ఒకళ్ళు వచ్చినప్పుడు చూడండి మీరు కూడా. అలలు చూడండి ఎలా వస్తున్నాయి, అసలు చాలా బాగుంది ఇక్కడ. సో ఎకో బీచ్ లో కొంచెం చూసుకొని ఫొటోస్ తీసుకొని ఎకో బీచ్ నుంచి వెళ్ళిపోతున్నాము. అప్సరకొండ ఫాల్స్కి వెళ్తాము ఇప్పుడు. అక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే జనాలు తక్కువే ఉన్నారు. ఇక్కడ గోకర్ణ బీచ్ కంటే ఇక్కడ చాలా తక్కువ ఉన్నారు. నీట్ గా కూడా ఉంది ఇక్కడ. అంతే, ఇక్కడ పిల్లలు ఆడుకోనికి అన్ని ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. చూడండి ఇక్కడ చాలా తక్కువ జనాలు ఉన్నారు, కానీ ఇక్కడ అలల పోటు చాలా ఎక్కువగా ఉంది. చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోనికి పార్క్ లాగా, గేమ్స్ లాగా అలా ఉంది. సో ఎకో బీచ్, లేఅవుట్ ఆఫ్ మ్యాప్ బీచ్, లేఅవుట్ మ్యాప్ ఫర్ ఎకో బీచ్. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అన్ని చూపిస్తున్నాడు. సో ఇంక నేను వెళ్ళిపోతున్నాను. మా కార్ ఎక్కేసి అప్సరకొండ ఫాల్స్కి వెళ్ళిపోతున్నాం. సో స్విమ్మింగ్ ఇప్పుడు అలవలేదు, అన్ సీజన్లో వచ్చాం కాబట్టి ఉండదు. మేము కార్ దగ్గరికి మాకు ఇక్కడ అప్సరకొండ ఫాల్స్కి వెళ్తుంటే పికాక్ కనపడింది. చూడండి ఎలా ఉందో.
చూడండి ఎంత ఎలా ఉందో చూడండి అసలు. అఫ్సర్కొండ ఫాల్స్ కి వచ్చామండి, చూపిస్తాం మొత్తం. చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తుండ్రు అన్ని. సన్సెట్, చైల్డ్ ప్లే గార్డెన్, అఫ్సర్కొండ బీచ్. చూద్దాం ముందుకెళ్ళి. ఫాల్స్, అక్కడ ఫాల్స్ అని రాశారు, చూద్దాం ఎలా ఉంటుందో. స్టెప్స్ ఉన్నాయా? జాగ్రత్త మరి. నేను ముందు వెళ్తాను, వెనకాల పట్టుకొని రండి మీరు. ఇక్కడ ఫాల్స్ కి కిందకి వెళ్ళాలి, కొంచెం ట్రెక్కింగ్ చేసేలాగా రూట్ సరిగా లేదు, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి జాగ్రత్త. ఉండు ఫ్రెండ్, ఏడుంది? చూడండి ఎంత కిందికి వచ్చామో, అందరూ స్నానాలు చేసుకుంటున్నారు, స్విమ్మింగ్ కూడా చేస్తున్నారు. పైనుంచి వాటర్ పడుతున్నాయి అనుకుంటా. ఓ బల్లె పడుతున్నాయి వాటర్. మా వైఫ్ రానంటుంది, నేనేమో రామంటున్నాను. అసలు బాల్లో ఉన్నాయి అసలు వాటర్ ఫాల్, టప్ప 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 పడుతుంది. చూడండి అసలు చూడండి అసలు ఎంత బాగా పడుతుంది ఇక్కడ వాటర్. వర్షం పడింది కాబట్టి ఇంకా ఎక్కువ పడుతుంది అసలు. సూపర్ బాగుంది. నేను స్నానం చేస్తుంటే వద్దంటున్నాను. సరే ఓకే అనుకున్నా. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. అంతా నేచర్ని లవ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ రావాలి. చాలా బాగుంది ఇక్కడ. ఇందాక వెళ్ళిన ప్లేసెస్ కానీ ఇక్కడ కానీ చాలా బాగుంది. ఏ చేతిలో పడినట్టు పడుతుంది. అరే రికార్డ్ అయిపోయింది. ఏదో కొత్తగా ట్రై చేస్తున్నాం, ఏదో పడుతుంది చూస్తే. అఫ్సర్కొండ ఫాల్స్ చూసుకొని వెళ్ళిపోతున్నాము. నేను స్నానం చేస్తామంటే మా వైఫ్ వద్దన్నది, సో అందుకే మెల్లగా ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళిపోతున్నాం పైకి. కొంచెం స్టెప్స్ ఉన్నాయి, అవి ఎక్కుతున్నాము. కొంచెం అలసట వస్తుంది, స్టెప్స్ ఎక్కుతున్నాం. నేచర్ని లవ్ చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ గోకర్ణ,
అదర్ ప్లేసెస్ చుట్టుపక్కల ప్లేసెస్ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ గ్రీనరీ. వచ్చేసాం, చాలా మంది మేము ఇలాగా వచ్చేసాం పైకి. ఫైనల్ గా పైకి వచ్చేసాం. సో ఇక్కడ క్లైమేట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఒక 10 minutes వాన పడుతుంది, ఒక 10 minutes ఎండ్ వస్తుంది. సో మేము కార్లో ఉన్నప్పుడు వాన పడింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బీచ్కి వెళ్ళినాము, ఇక్కడికి వెళ్ళినాము, వాన ఏం పడలేదు. సో అన్ని ఈజీగా బాగా చూసాము. సరే నెక్స్ట్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్తాం. నెక్స్ట్ తినడానికి వెళ్తాం. ఆ తర్వాత మృదేశ్వర్కి వెళ్ళిపోతాం. ఇంకా స్టార్ట్ చేస్తాం మళ్ళీ. అక్కడ కింద నుంచి అలసిపోయి పైకి వచ్చి సోడా తీసుకున్నాము, తాగుతున్నాము. ఇక్కడ వెరైటీగా ఉంది, లెమన్ సాల్ట్ అంట. అలసిపోయి చెమటలు పట్టేసి సోడా తాగుతున్నాం.